మచాలే మోడీ గారు మోడీ గారు ధూమ్ మచాలే. మరి అది ఆ ధూమ్ సినిమా 4 5 ఒకవేళ మోడీ గారితో ప్లాన్ చేస్తే అయిపోతుంది కదా. లక్షద్వీప్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బుధవారం సముద్రంలో స్నార్కెలింగ్ స్నార్కెలింగ్ సాహసంతో కూడిన స్విమ్మింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గురువారం తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఎక్స్ అంటే ట్విట్టర్, ఎక్స్ కాస్త ట్విట్టర్, ట్విట్టర్ కాస్త ఎక్స్ గా మారింది. ఇప్పుడు ఈయనకి ఈ వయసులో అవసరం ఇవన్నీ మోసాడాక చచ్చిపోతే సముద్రంలోకి పోయిండట, ఇట్లా సముద్రంలోకి డై చేసి సాహసం చేసిండట. ఇక పులి అక్కడక్కడ పులి తిరుగుతా అంటే కొంతమంది గన్మెన్లను ఇక్కడ పెట్టుకొని ఆ పులి పక్కనే నిలబడి తిరిగినట్టు అబ్బ పోజుకొని అక నిర్మానుష్యమైన దగ్గర నిలబడతారు, సముద్రాన్ని తిలకిస్తున్నట్టు ఇట్లా పెడతారు ఒక పోజు పెడితే అక్కడ ఫోటో. ఎక్కడికి పోయినా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు అన్నారు. ఎందుకు ఈ వేషాలు ప్రధానమంత్రి గారు? ఇప్పటి వరకు మన దేశంలో ప్రధానమంత్రి ఎవరు కూడా ఇటువంటి వేషాలు కట్టలే. ఓ పేదోని దగ్గరికి పోయి వీని జీవితం ఎట్లా బాగుపడతాలని చూసింది కావచ్చు, కానీ గిట్లా నీకు అంటే యాక్టర్ నీలో ఉన్న యాక్టరు తన్నుతాండు, ఇవాళ ఇది చేయి రేపు అది చేయి, ఇవన్నీ ఫోటో షూట్లే. అర్థమైతలేవా? నీకు చేయాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు పోవాలి, ఒకటి కట్టుకోవాలి, దుంకాలి, బయటకు వచ్చినా పోతే అటే మళ్ళీ దానికి ఫోటో షూటు. మళ్ళీ ఒకవేళ ముసలాడక తొందరగా రక్షించాలని ఇక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ సంరక్షకులు ఉండనే ఉండరు. బాబా దేశాన్ని ఎంత మాయ చేస్తున్నావయ్యా. ఇప్పుడు ఏం చెప్తారంటే 70 సంవత్సరాల ఏజ్లో నరేంద్ర మోదీ గారు సముద్రంలో దిగి మొత్తం సముద్రం అడుగు భాగంలో ఏమున్నది అంటే ద్వారక నగరాన్ని చూసి వచ్చిందని చెప్తారు. ద్వారక నగరాన్ని చూసి వచ్చిండ్రా, అక్కడ శ్రీకృష్ణుడు రాముడు అందరు మీటింగ్ పెట్టుకుంటా అంటే ఒక్కనే పిలిచిండు మోడీని, రా బిడ్డ నువ్వు ఒక్కరివే నచ్చినవి అని చెప్తే పోయి కాసేపు వాళ్ళతో చర్చించి ఎట్ట యుద్ధం చేయాలి చెప్పు, బయట నేను దేశాన్ని రక్షిస్తానంటే ఇట్లా చేయాలి కానీ ముందైతే టిఫిన్ తినిపోదురా అని చెప్తా లోపల టిఫిన్ తిని వచ్చిన రామునితో కృష్ణునితో అని చెప్తాడు. ఇది జీవితాలు బాగా చేసే పని పెట్టుకో అంటే ఇది చెప్తాడు.